జై శ్రీమన్నారాయణ. శబరి గిరిజన జాతికి చెందిన స్త్రీ. ఆ తెగ ఆచార వ్యవహారాలు ఆమెకు నచ్చక అక్కడి నుంచి పారిపోయి మతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది. మతంగ మహర్షి ఆమెకు ఆశ్రమ శుశ్రూష చేయటానికి అవకాశం ఇస్తారు. ఆవిడ కొన్ని సంవత్సరాల పాటు ఆశ్రమంలో శుశ్రూష చేస్తూ కాలాన్ని గడుపుతుంది. మతంగ మహర్షి ఆయన తపశ్శక్తి వలన శ్రీరామచంద్రుడు ఆశ్రమానికి వస్తారని ఆయన తెలుసుకుంటారు. ఆయన స్వర్గస్థులయ్యే ముందు ఆమెను పిలిచి, శ్రీరామచంద్రుడు ఇక్కడికి ఆతిథ్యానికి వస్తారు, ఆయనకి ఆతిథ్యాన్ని ఇవ్వవలసిన అవసరం నీకు ఉందని అని చెప్పి ఆయన స్వర్గస్థులవుతారు. ఆ తర్వాత రోజు నుంచి శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చే వరకు శబరి ఆయన ఆతిథ్యానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తూ రోజు ఎదురు చూస్తూ ఉండేది. కబంధుడు అనే రాక్షసుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీరామచంద్రుడు శబరి ఆశ్రమానికి చివరికి వస్తాడు. శబరి ఆయనకి ఆతిథ్యాన్ని ఇచ్చిన తర్వాత ఉత్తమమైన లోకాలని స్వీకరిస్తుంది. ఇక్కడ మనం శబరిని శ్రీరామచంద్రుని భక్తురాలుగానే కాకుండా ఒక గురువుకి మంచి శిష్యురాలుగా కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శ్లోకం చెప్పుకొని ప్రతి పదానికి అర్థాన్ని మనం వివరించుకుందాం. శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవం సో అభ్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః. శ్రమణీం తపస్విని లేదా వ్రతాన్ని ఆచరించేది. ధర్మ నిపుణాం ధర్మంలో నిపుణురాలు అయిన ఎవరు? శబరి. అభిగచ్చేతి చేరుకోవాలని కలుసుకోవాలని ఎవరిని? శ్రీరామచంద్రుడిని. రాఘవం శ్రీరామచంద్రుడిని. సహా అతడు అంటే శ్రీరామచంద్రుడు. అభ్యగచ్చన్ చేరుకున్నారు, వెళ్ళారు. ఆయన ఎలా ఉన్నారు? మహాతేజాః మహాతేజస్సు గల శ్రీరామచంద్రుడు. శత్రుసూదనః శత్రువులను సంహరించేవాడుగా శబరికి ఆయన అక్కడికి వచ్చిన తర్వాత కనిపించారు. ఇది ఈ శ్లోకం దాని అర్థం. జై శ్రీమన్నారాయణ.